హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్నెత్తాలు కోడిగుడ్డు కూర ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నేను గుడ్లు, ఎన్నెత్తాలు, టమాటాలు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇందులో నేను ఎగ్స్ వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం పసుపు యాడ్ చేద్దామండి. చూసారు కదండి, గుడ్లు వేగినాయి. ఇప్పుడు వీటిని ఒక పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఎన్నెత్తాలు వేయించుకుందామండి. ఎన్నెత్తాలు వేయించుకుంటున్నాను నేను. ఇవి కొంచెం బాగా దోరగా వేగినాక పక్కకు తీసి పెట్టుకుందామండి. చూసారు కదండి, ఎన్నెత్తాలు కూడా వేగినాయి. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసి పెట్టుకుందాం. చూసారు కదండి, గుడ్లు, ఎన్నెత్తాలు వేపుకొని నేను పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో మనం ఆనియన్స్ వేయించుకుందామండి. అదే బాండీలో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 2 ఆనియన్స్, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా తరుక్కొని నూనెలో వేయించుకుందాం. ఇప్పుడు మనం ఇందులోనే సాల్ట్ యాడ్ చేద్దామండి. సాల్ట్ ఇదే టైంలో మనం సాల్ట్ యాడ్ చేయడం వలన ఆనియన్స్ బేగా మగ్గిపోతాయి. మనకి ఇది ఉప్పు చేప కదండి, ఎన్నెత్తాలనే ఉప్పు చేప కాబట్టి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆ చేపల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. సో నాకైతే సరిపోతుంది సాల్ట్. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. ఆనియన్స్ మగ్గినాయండి బాగా. ఆనియన్స్ మగ్గినాయి కదా, ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే మనం టమాటాలు కూడా యాడ్ చేద్దామండి. నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మనం మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయ వేసుకుంటున్నానండి. వంకాయ నేను ఒక 2 వంకాయలు తీసుకున్నాను, అంటే గ్రేవీ కోసం వంకాయలు వేస్తున్నానండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 2 వంకాయలు తీసుకున్నానండి నేను. సరిపోతుంది, మరీ ఎక్కువ వేయకుండా. ఏదో ఫ్లేవర్ కోసం ఒక 2 తీసుకున్నానండి. ఒకసారి వంకాయలు వేసుకున్నాం కదా, కలుపుకున్నామండి. కలుపుకొని ఒకసారి ఒక 5 మినిట్స్ మళ్ళీ మనం మూత పెట్టుకొని తీసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. వంకాయలు వేగినాయేమో. చూసారు కదండి, వంకాయలు బాగా దగ్గరగా మగ్గినాయండి. ఇప్పుడు మనం ఇందులోని కారం యాడ్ చేద్దాం. కారం వేస్తున్నానండి నేను. సరిపోతుందండి. నేను ఎలాంటి మసాలాలు గట్రా ఏమి యాడ్ చేయలేదండి. చూసారు కదా, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక మనం ఇందులోనే మనం ఇందాక వేయించుకున్నాం కదండి ఎన్నెత్తాలుని కోడిగుడ్డు, అవి ఇందులో వేద్దాం. ఎన్నెత్తాలు కోడిగుడ్డు ఇందులోని వేసుకుంటున్నానండి నేను. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మళ్ళీ ఇందులో మనం వాటర్ యాడ్ చేద్దామండి. మనకి కర్రీకి సరిపడా వాటర్ వేసుకుందాం. సరిపోతుందండి. వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. చూసారు కదా, ఇలా సరిపోతుందండి. ఈ మాత్రం వాటర్ వేయాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి కర్రీ ఉడికించుకుందామండి. ఓకే అండి, 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదండి, కర్రీ దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.
కదండి, ఎండునెత్తలు కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.